దీంట్లో సిద్ధుపై లోకాయుక్తలో కేసు ముడా ఇంటి స్థలంపైనే ఖర్గే కుటుంబంపై లోకాయుక్తకు ఫిర్యాదు ఈరోజు సిద్ధరామయ్య సీఎం రేపు ఉండకపోవచ్చు కర్ణాటకలో అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో కొట్లాట అవుతున్నది డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాడు కాలేదు ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసంతృప్తితో ఉన్నాడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళా కూలిపోతే ఇంకో ప్రభుత్వం వస్తే ఆయనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అణుచుకొని అక్కడ సిద్ధరామయ్యకు మద్దతు తెలుపుతున్నారు ఇవాళ సిద్ధరామయ్య పైన కేసు రాగానే ఇప్పుడు వెంటనే ఆయనను తీసేయాలి కొత్త ముఖ్యమంత్రి రావాలి ఆ కొత్త ముఖ్యమంత్రి కోసం కాంగ్రెస్లో కొట్లాట మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షులు వారి కుమారుడు ప్రియాంక ఖర్గే అక్కడ మంత్రి ఇప్పుడు దళితుడికి ముఖ్యమంత్రి ఇవ్వాలి అనేటువంటి ఒక నినాదం తీసుకొచ్చి మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు కాబట్టి డైరెక్ట్గా తీసేయలేడు ఈ కేసులు ఉన్నాయి కాబట్టి ఈ కేసులకు సంబంధించి అక్కడ ఆయనను తీసేసి సిద్ధరామయ్యను ప్రియాంక ఖర్గేని పెట్టుకోవాలనుకున్నారు అయితే అక్కడ కూడా మల్లికార్జున ఖర్గే కుటుంబం మీద వాళ్ళు చేసినటువంటి వాళ్ళ అల్లుడు వాళ్ళ కొడుకు వాళ్ళకి సంబంధించినటువంటి ఈ మెడికల్ కాలేజీలు బిల్లులకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలో పీకల్లోతో కూరుకుపోయారు వాళ్ళు కూడా ఇక్కడ ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు సిద్ధార విహార ట్రస్ట్ పేరిట బీటీఎం లేఅవుట్ 4వ స్టేజ్లో విస్తీర్ణంగా నివాస స్థలాన్ని విద్యాసంస్థ అవసరాల పేరిట బీడీఏ నుంచి 30 ఏళ్ల సిద్ధార్థ విహార ట్రస్ట్ లీజ్ తీసుకొని పొందిందని ఈ విషయాన్ని ప్రస్తావించకుండా యలహంక వద్ద ఉండే హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్కు హార్డ్వర్క్లో 5 ఎకరాల విస్తీర్ణంలో నివాస స్థలాన్ని మంజూరు చేయించుకోవడం ద్వారా న్యాయస్థాన ఉల్లంఘనకు పాల్పడ్డారని ఇంకోటి పెట్టారు ప్లస్ ఆ మెడికల్ కుంభకోణంకు సంబంధించినటువంటి ఇంకో కేసు పెట్టారు దాంతో వీళ్ళే పెట్టుకుంటున్నారా అంతర్గతంగా ఉందా ఇంకెవరితోటన్నా పెట్టిస్తున్నారా డీకే శివకుమార్ మీద కూడా ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇవ్వద్దని ఎవరు రాజీనామా చేయాలి సిద్ధరామయ్యేమో నేనే ముఖ్యమంత్రి ఉంటా నేను కాదని అసలు పరిపాలన పక్కన పోయి ఎంతసేపటికి అవినీతి ఇవి తప్ప పరిపాలన సక్రమంగా సాగుతున్నటువంటి దాఖలాలే లేవు వాళ్ళు కొట్లాడుకోవడం అవినీతిలో కూరుకుపోవడం అవినీతి అంశాలే రావడం ఇది కాంగ్రెస్ మార్కు రాజకీయమా లేకపోతే కర్ణాటకకు పట్టినటువంటి దరిద్రమా తెలియదు కానీ ఎవరు అధికారంలో ఉన్నా మొత్తం ఇవే అసలు 5 ఏళ్ల పాటు మంచి పరిపాలన ఏ లొల్లి లేకుండా ఒక పరిపాలన సాగింది లేదు మరి ఇవాళ కర్ణాటకలో సిద్ధరామయ్యను దించేయరా ఎందుకంటే ఆయన A1 ఉన్నాడు ఆయన భార్య A2 A3గా బావమరిది ఉన్నాడు 5,000 కోట్ల రూపాయల కుంభకోణం అని ఉన్నారు సేమ్ ఇవే ఆరోపణలతోటి యడ్యూరప్ప రాజీనామా చేశాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యడ్యూరప్పను రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది ఉద్యమాలు చేసింది సేమ్ అదే కేసులో నిన్న లోకాయుక్త దగ్గర కుమారస్వామి అట్లనే యడ్యూరప్ప హాజరైండు ఆ కోర్టుకు కూడా హాజరైండు విచారణకు హాజరయ్యారు మరి ఇవాళ సిద్ధరామయ్య సిబిఐకి నో ఎంట్రీ అని కర్ణాటకలో ఒక తీర్మానం తెచ్చుకున్నాడు ఇది ఎక్కడ అన్యాయము సిబిఐకి నో ఎంట్రీ అంటే ఎట్లా సిబిఐకి నో ఎంట్రీ అంటే ఎట్లా అంటే మీరు తప్పు చేశారని మీరు ఒప్పుకున్నట్టే కదా సిద్ధరామయ్య గారు ఒప్పుకున్నట్టా లేదా ముఖ్యమంత్రిగా నేను అక్కడ ఉన్నప్పుడు సిద్ధరామయ్య గారి గతంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నా మాట్లాడినా ఇంటర్వ్యూ కూడా చేసిన గతంలో వేరే సంస్థలో పనిచేసినప్పుడు కుమారస్వామి గారిది లేకపోతే అక్కడ ఉన్నటువంటి డీకే శివకుమార్ గారిది వాళ్ళ కుటుంబాలది దాదాపుగా అందరిది ఇంటర్వ్యూలు చేసిన అందరితోటి అక్కడ ఉన్నటువంటి కర్ణాటక రాజకీయాలకు సంబంధించి 30 రోజుల పాటు అక్కడ ఉండి కూలంకుషంగా ఆ వ్యవహారాలన్నింటినీ కూడా చూసిన దగ్గరుండి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ జేడీఎస్కి సంబంధించినటువంటి 3 పార్టీల ముఖ్యమైనటువంటి నాయకులు అందరు ఇంటర్వ్యూ చేసిన దేవేగౌడతో సహా కుమారస్వామితో సహా రేవన్నతో సహా యడ్యూరప్పతో సహా వాళ్ళ కొడుకు ఇంటర్వ్యూతో సహా లేకపోతే సిద్ధరామయ్య డీకే శివకుమార్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళందరితోటి వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి కార్యకర్తలతోటి ప్రజలతోటి దాదాపుగా 15-16 జిల్లాల పర్యటన చేసిన కర్ణాటకలో ప్రజలది మొత్తం ఇదే బాధ ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళు కూలిపోడు వాళ్ళు కూల్చేసుడు వాళ్ళు కూలిపోడు సో ప్రజలు ఒక ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చి ఈ అవినీతి ఆరోపణలు లేని ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే ఎవ్వరు లేరు ఏ ఎమ్మెల్యే మీద చూసిన కేసులే ఏ రాజకీయ నాయకుడి మీద చూసిన కేసులే తప్ప అసలు కేసులు లేని నాయకుడు ఎవ్వరూ లేనటువంటి పరిస్థితి ఇది కర్ణాటకలో ఉన్నటువంటి దరిద్రం మరి వాళ్ళ సిద్ధరామయ్యను తీసేస్తారా అక్కడనే ఉంచుతారా లేకపోతే ఏం చేస్తారనేటువంటి అంశం పైన క్లారిటీ మాత్రం లేదు ఏం చేస్తారో ఏంటో తెలియదులే కానీ